శ్రీ గురుభ్యో నమః. సమస్త సద్గురులకు అనంతపురి ప్రణామములు. ధ్యానం గురించి మనకు ప్రథమంగా నేర్పించేటువంటి గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామములు. ధ్యానం చేయడానికి ముందు ధ్యానంలో స్థిరత్వం పొందాలి అంటే, ధ్యానంలో నిశ్చలత్వం పొందాలి అంటే, అలాగే ధ్యానంలో మనం ఎవరు, మనమేమిటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకోసం జన్మ తీసుకున్నాం, మన జన్మ కారణమేంటి, ఇవన్నీ కూడా మనకు ధ్యానంలో తెలుస్తాయి. నిశ్చలమైన ధ్యానం ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే మన జన్మ కారణమేంటి, ఎందుకోసం జన్మ తీసుకున్నాం, ఇలా ఎన్నో ప్రయోజనాలు ధ్యానంలో ఉన్నాయి. మనకు తెలియకుండా అంతర్గత శక్తులు మనకు అవగతమవుతాయి. ధ్యానం చేస్తూ ధ్యాన ప్రాక్టీస్తో పాటు మరొకటి ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఏమిటి అంటే మౌనం. మౌనంని ఎంత ప్రాక్టీస్ చేస్తే ధ్యానంలో అంత త్వరగా స్థిరత్వం లభిస్తుంది. అవసరమైన మేరకే మనం మాట్లాడాలి. మాట్లాడవలసిన అవసరం లేకున్నా కూడా పని కట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. ఒక వ్యక్తి మౌనంగా ఉంటే తన పాటు తాను మౌనంగా ఉన్నాడు కదా అని మనము గమనించుకోకుండా అతని దగ్గరికి పోయి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, గెలిపి మాట్లాడుతూ ఉంటాం. కనుక మనం ధ్యాన సాధన చేస్తున్నాము అంటే ముందుగా మౌన సాధన చెయ్యాలి. మాట్లాడవద్దు అని చెప్పలేదు, ఎంత అవసరమో అంతే. అవసరం లేకపోతే మౌనం పాటించాలి. ప్రతిసారి కొన్ని వందల వేల సార్లు చెప్పింటారు, నోటిలోని మౌనం మనసులోని శూన్యం అదే ధ్యానం. నోట్లోని మౌనం మనసులోని శూన్యం. ముందుగా నోటిలోని మౌనాన్ని సాధన చేయాలి. ఎప్పుడు నోటిలోని మౌనాన్ని సాధన చేస్తామో, ఆ సాధన చేస్తూ ధ్యాన సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మనసులోని మౌనం సిద్ధిస్తుంది. ఒక్కసారిగా మనసులోని మౌనం రాదు. నోటిలోని మౌనం సాధించాలి. మనసు శూన్యత కలగాలి అంటే ముందుగా మాట శూన్యత కలగాలి. మాట శూన్యత కలగాలి. మాట వలన చాలా శక్తిని కోల్పోతాం. మాట వలన చాలా శక్తిని కోల్పోతాం. మౌనం వలన శక్తిని పొందుతాం. మాట శక్తిని లూజ్ చేస్తే మౌనం శక్తిని గెయిన్ చేస్తుంది. మనకు మౌనం యొక్క పవర్ ఏంటో తెలియడం లేదు. మాట వల్ల ఎంత శక్తి కోల్పోతున్నామంటే ఆధ్యాత్మిక సాధన వల్ల వచ్చే శక్తే కాదు, భౌతికంగా మనం సంపాదించిన శక్తి కూడా వెళ్ళిపోతుంది. అత్యధికంగా మాట్లాడే వాళ్ళ యొక్క శక్తి హీనులైపోతుంటారు. మౌనం ఎంతటి శక్తివంతమైనదో ఈరోజు తెలుసుకుందాం. మెహర్ బాబా వారు 44 సంవత్సరాల పాటు ఆయన మౌనంలో ఉన్నారు.
ఉంది, మనశూన్యం ఉంది. ఆయన ఎవరికి ప్రవచన చిత్త లేదు. కానీ ఆయన ముందర కూర్చొని జనంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ సందేహాలకు సమాధానాలు వైఖరి చేస్తుంది. ఎవరు అతన్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు. నిత్యమైనటువంటి విశ్వాసంతో ఎవరైతే మెహర్బాబా దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటారో వారికి వారే వాళ్ళు అనుకున్న ఆ సందేహానికి సమాధానం పొందేవాడు. ఈయనేమి చెప్పరప్ప, ఈయనేమి మాట్లాడు, నాకేమి ఉపయోగం లేదు, నేను వెళ్ళే వాళ్ళకు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అంతే. మౌన సాధన అంటే ఏంటో మెహర్బాబా వారికి తెలుసుకోవాలి, వారి నుంచి తెలుసుకోవాలి. మౌనం ఎంతటి విశిష్టమైనదో మనకు ఒక కథ ద్వారా చెప్తాను. దీన్ని కథ అని చెప్పడానికన్నా ఇతిహాసం అని చెప్పవచ్చు. జరిగిన కథ. ఇతిహాసం అంటే జరిగిందేది, కథ అంటే కల్పించబడింది ఉండవచ్చు. మీకు అర్థం కావడానికి కథ అన్నానే కానీ ఇది కథ కాదు, యథార్థంగా జరిగిన వాస్తవం. చాలా ప్రాచీనమైనటువంటి జరిగిన యథార్థ సంఘటన ఇది. జబల్పూర్ మీరు వినే ఉంటారు. జబల్పూర్లో జరిగినది. ఎప్పుడు? వేల సంవత్సరాల క్రితం. ఆ జబల్పూర్ నగరానికి ఇప్పుడు జబల్పూర్ అంటున్నాము, అందుకు దాన్ని జాబాలీపురం అనేవాళ్ళు. ఈ యథార్థ సంఘటన, యథార్థ గాథ నాకు 2002లో తెలిసింది. ఎంతటి ఆనందమైందంటే ఈ కథను, ఈ జరిగిన దాన్ని చాలా సందర్భాల్లో వివరిస్తూ పోయిన చాలా మంది చెప్పాను. ప్రతి ఒక్కరు ఎన్నిసార్లు విన్నా కూడా కొత్త కోణంలో దీని గురించి మనకు ఆ జ్ఞానం కలుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికి ప్రధానమైన వ్యక్తి ఎవరుంటే సత్యకామ్. మీకు పాత ధ్యాన కేంద్రంలో ఒకసారి చెప్పినట్టున్నాను, వినన్న వాళ్ళు మరొకసారి వినండి. ఆ జబల్పూర్కు జాబాలీపురం ఎందుకు వచ్చింది? జాబాలీపురంలో ఒక పేద ఆవిడ తన కొడుకుతో పాటు నివసిస్తూ ఉండేది. ఆవిడ పేరు జాబాల. ఆవిడ కొడుకు పేరు, తన కొడుకు ఏం పేరు పెట్టుకుంది? సత్యకామని పేరు పెట్టుకుంది. అంటే సత్యాన్ని కోరేవాడు. సత్యకామ అంటే ఎప్పుడు సత్యంని కోరేవాడు, సత్యం ఇష్టపడేవాడు. తను పేదరాలు. తనకున్న దానిని కొడుకుని పెంచి పెద్ద చేస్తూ వచ్చింది. కొంత పెద్ద అయిన తర్వాత తను విద్య నేర్చుకోవాలనుకుంటాడు. ఒక గురువు దగ్గరికి పంపాలి. అప్పుడంతా గురుకులాలే కదా, సో గురువు దగ్గరికి పంపాలి. మరి ఏ గురువు దగ్గరికి పంపాలి, ఎలా పంపాలి? ఆ పిల్లవాడిని అడుగుతాడు, అమ్మా నేను కూడా గురుకులాన్ని పుట్టాను, నాకు కూడా విద్య నేర్చుకోవాలని ఉంది, నన్ను పంపించమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఏముంటుంది ఆవిడ? నాన్న నేను చాలా పెద్దవాడిని, కాకపోతే పేదరికం పెద్ద అడ్డంకి కాదు, మరొకటి ఉన్నది. ఏమిటి అంటే నీ తండ్రి ఎవరో తెలియదు. నువ్వు గురువు దగ్గరికి పోయినప్పుడు ప్రథమంగా అడిగేదేమి, నీ తల్లి పేరేమి, నీ తండ్రి పేరేమి అని అడుగుతారు. తల్లి పేరు జాబాల అని చెప్పు. తండ్రి ఎవరు అంటే నాకు తెలియదని చెప్పు. మీ తండ్రిని చూడలేదు నాన్న, చూడలేదమ్మా అంటాడు. నేను
పేదరికమే నాకు చాలా అద్దెకిగా అయిపోయినది. నా పేదరికం వలన నా ఈ దేహాన్ని ఎంతోమంది ధనవంతులు వాడుతున్నారు. కనుక నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. ఇదే విషయాన్ని నీ గురువు చెప్పు అని ఒక గురువు దగ్గరికి పంపిస్తుంది. నేను రాను, నువ్వే వెళ్ళున్నాను. అప్పుడు గురుకులాలన్నీ కూడా అరణ్యంలో ఉండేటివే. ఆ అరణ్య మార్గం చూపిస్తుంది. అరణ్యంలో ఇలా వెళితే ఒక గురువు ఆశ్రమం దొరుకుతుంది. ఆ గురువు దగ్గరికి వెళ్తాడు. ఈ సత్యకాం వెళ్ళినప్పుడు ఆ దేశ రాజు కుమారుడు యువరాజు కూడా వెళ్తాడు. దాన్ని చూసే సత్యకాం అడుగుతాడు. తల్లి చెప్తుంది, నీ పేరు సత్యకామని పెట్టిన సత్యమే చెప్పు, నువ్వు అసత్యం చెప్పవద్దు. అలాగే అంటాడు. మరి గురువు ఆశ్రమం తిరిగిపోయి నాకు విద్య బోధించండి గురుదేవారు. ఆ గురువు ఏం చెప్తాడు, నీ తల్లి పేరేమి? జాబాల. తండ్రి పేరేమంటే తెలియదు. అప్పుడున్న విద్యార్థులు నవ్వుతారు. అదేంటి, తండ్రి పేరు తెలియదా నీకు? తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో అదే చెప్తాడు. మా అమ్మ చాలా అందగత్తే. యువతిగా ఉన్నప్పుడు పేదరికమైన చాలా అందమైనది. చాలామంది ధనవంతులలో పనిచేస్తున్న వలన, పేదరికం వలన మా అమ్మ దేహాన్ని ఎంతోమంది ఉపయోగించుకున్నారు. వాళ్ళలో ఎవరో నా తండ్రి నాకు తెలియదు అని సత్యం చెప్తాడు. మిగతా పిల్లలందరూ కూడా ఎగతాళి చేస్తారు. వీడు ఆశ్రమంలోకి రాకూడదు, వద్దు, ఇటువంటి వేశ్య కుమారుడుతో పాటు మేము చదువుకోవాలన్నా, విద్యను అభ్యసించాలన్నా అని వద్దుని ఆక్షేపిస్తే ఆ గురువు ఏం చెప్తాడు, నేను నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను. మీ అమ్మ నీకు సరైన పేరే పెట్టింది, సత్యకామని. నువ్వు సత్యమే బోధించినావు. నీలోని ఆ వర్చస్సు, ఆ అమాయకత్వము నాకు బాగా నచ్చింది. నువ్వు సూర్యుడైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి నువ్వు బ్రాహ్మణుడు, నిన్ను బ్రాహ్మణుగా ప్రకటిస్తున్నాను అని శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఆలోచించి ఆ గురువుకి సేవ చేస్తూ, గురుపత్నికి సేవ చేస్తూ, వారినే కందిరులుగా భావిస్తూ ఆ గురువు దగ్గర విద్యలన్నీ నేర్చుకుంటాడు. ఆ గురువు పేరు ఉద్దాలకుడు. గురువు పేరు ఉద్దాలకుడు. ఇది ఎప్పుడు జరిగింది? సత్యకాం జాపాల పేరుతో ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షియే ఈ బాలుడు. ఉపనిషత్తులలో ఈయన గురించి వస్తుంది. సత్యకాం జాపాల అని ఉపనిషత్తుల్లో ఈ బాలుడి పేరు వస్తుంది. ఆ బాలుడే సత్యకాం జాపాల అనే పెద్ద మహర్షిగా అవుతాడు. కానీ ఆ గురువు దగ్గర శిష్యత్వం చేస్తూ విద్యల్ని, తనకు తెలిసిన విద్యల్ని బోధిస్తాడు. ఒకరోజు సత్యకాం పిలిచి, నాయన, నాకు తెలిసినవన్నీ నీకు బోధించినాను. నాకు శాస్త్ర జ్ఞానమే తప్ప అనుభవ జ్ఞానం నాకు లేదు. చూడండి ఆ గురువు ఎంత కష్టంగా ఒప్పుకున్నాడు. నేను నీకు చెప్పినవన్నీ కూడా నేను నేర్చుకున్నవే, నా స్వయంగా కాదు, మరొకరు చెప్పినవి నేను నేర్చుకొని నేను నీకు బోధించినాను. అంతేగాని ఆ శాస్త్రాల్లో ఉన్న సారం నాకు తెలియదు, అనుభవ జ్ఞానం నాకు లేదు. అనుభవ జ్ఞానం లేకుండా ఉన్న జ్ఞానం వృధా అవుతుంది. శాస్త్ర పాండిత్యం వల్ల వచ్చినది నీకు కొంతవరకే తప్ప అనుభవ జ్ఞానం సంపాదించాలంటే నిన్ను మరొక గురువు దగ్గరికి పంపిస్తాను. నాకు కొంతవరకే నాకు తెలిసినవే నీకు బోధించినాను అని మరింత అరణ్యంలోకి వెళ్ళు. మరింత అరణ్యంలోకి వెళ్ళు. మరొక ఆశ్రమం కనిపిస్తుంది.
లోపలికి వెళ్ళి ఆ గురువు దగ్గర కూడా అడిగితే నీ పేరేమి సేమ్ ఇదే చెప్తాడు. మా తల్లి పేరు జాబాలా, తల్లి తెలియదు నాకు. ఇలా మొత్తం ప్రథమ గురువు దగ్గర ఏం చెప్పాడో రెండవ గురువు దగ్గర అదే చెప్తాడు. నాకు ప్రథమ గురువు ఉద్ధాలకుల వారు చెప్తానే. మరి ఉద్ధాలకుల వారి శిష్యులు అయినప్పుడు నీ యొక్క వివరాలకు అవసరం లేదని రెండవ గురువు తను స్వీకరిస్తాడు. రెండవ గురువు కూడా స్వీకరిస్తాడు. సో రెండవ గురువు దగ్గర ఇంకా అనేక శాస్త్రాలు నేర్చుకుంటాడు, వేదాలు నేర్చుకుంటాడు. సమస్తము రెండవ గురువు బోధిస్తాడు. అనేక సంవత్సరాల పాటు శిష్యునిగం చేస్తాడు రెండవ గురువు దగ్గర. ఆయన ఒకరోజు సత్యకాలం గురించి, నీకు నాకు వచ్చినంతా నేర్పించాను, నీకు ఇప్పుడు సమస్తము తెలుసు, నీకు అన్నీ తెలుసు కనుక నువ్వు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వు తల్లికి వెళుతూ నీ ప్రథమ గురువు ఉద్ధాలకుల వారిని సందర్శించి వెళ్ళు అని చెప్తాడు రెండవ గురువు. సరే సత్యకామ ఏం చేస్తాడు, రెండవ గురువు చెప్పిన మాటలు బట్టి తను అమ్మని చూడాలి, అమ్మని చూసే ముందు ప్రథమ గురువును దర్శించాలని చెప్పి చూస్తూ ఉంటాడు. ఉద్ధాలకుల వారు దూరం నుంచే కిటికీలో నుంచి సత్యకామ చూస్తాడు. చూసి చాలా బాధపడతాడు. చాలా బాధపడి, నేను పంపకూడని వ్యక్తి దగ్గరికి పంపించినానేమో తెన్ని వచ్చి ఆ సత్యకాలం వచ్చి గురువు యొక్క పాదాలు పట్టుకుంటాడు. నా పాదాలు ఉండదు, నీకు అర్హత లేదు ఉంటాడు. అదేంటి గురుదేవా, నిన్ను పంపకూడని వాళ్ళ దగ్గరికి పంపించినా నేను, ఎక్కడ పోయింది నీ అమాయకత్వం, ఎవరికి ఇచ్చినావు, నీ దైవత్వం ఏమైపోయింది, నేను అంతా నేర్చుకున్నాను, నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్తాడు. నీకు అహం వచ్చేసింది, అమాయకత్వం పోయి అహం వచ్చింది, నాకంతా తెలుసు అంటూ చెప్తున్నాను, నీకేమీ తెలియదు, ఏమీ తెలియకనే తెలుసు చెప్తున్నావు, నీకు అహంకారం వచ్చిందంతే. ఏమీ తెలియని వాడు కానీ అన్నీ తెలిసినవాడు కానీ ఎవరూ లేరు, కానీ నీకు అంతా తెలుసు, నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని నేను అంటున్నాను. నిన్ను పొరపాటున గురుదేవి పంపించాను అనేసి మరింత లోతుకు వెళ్ళు, మరొక గురుదేవికి వెళ్ళు అని ఆ గురువు పేరు చెప్పి అక్కడికి వెళ్ళు, చాలా శ్రీకారణ అరణ్యంలో ఉంటుంది, నువ్వు వెళ్ళు, నీకు శాస్త్ర పాండిత్యమే తప్ప అనుభవ జ్ఞానం రాగాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు నాకు చెప్పిన ఈ జ్ఞానం అంతా ఏ శాస్త్రంలో ఉండి నువ్వు అనుభవం సంపాదించినావా? లేదు గురుదేవా, శాస్త్రాలన్నీ చెప్పినాడు, దాన్ని వల్ల వేశాను, కంటాపాఠం కొట్టాను, అంతేగాని ఇందులోని సారం నాకు అనుభవంలోకి రాలేదు. మరి అనుభవంలోకి రాని జ్ఞానం జ్ఞానం కాదు. అందుకే పత్రిసారి ఏం చెప్పాడు, అనుభవమే జ్ఞానము, అనుభవమే జ్ఞానం. దాని ముందేముంది, సమయమే సాధన అని చెప్పాడు పత్రిజీ గారు. అనుభవం లేకుండా శాస్త్ర పాఠము కేవలం శాస్త్రాల్లో వల్ల వేస్తే అది జ్ఞానం కాదు, అది అరుగు తెచ్చుకున్న జ్ఞానం అవుతుంది. అరుగు తెచ్చుకున్న జ్ఞానం అంతే, అది ఉచ్చిష్టం అవుతుంది. అదే ఇంగిలి ఊరో చెప్పింది చెప్తున్నాం. నీ అనుభవ జ్ఞానం ఉందా? లేదు చెప్తాడు. కనుక నువ్వు అనుభవ జ్ఞానం సంపాదించుకొని రాకు, అంతవరకు నీ మమ్ము నాకు చూపించవద్దు, నా కాళ్ళు కూడా నువ్వు పట్టుకోవద్దు, పాదాలు పట్టుకోవద్దు, వెళ్ళు అని తిట్టేస్తాడు. సత్యకామం మరి వెళ్తాడు. మరింత అరణ్యంలో వెతుకుంటూ పోతే ఒక గురువు ఆశ్రమం దొరుకుతుంది.
ఒక చెట్టు కింద తేజస్సుతో వెళ్ళిపోతున్న గురువు తన శిష్యుల కంటే బోధిస్తూ ఉంటాడు. అక్కడిపై నిలబడుకుంటాడు. నిలబడి తను ఏం చెప్తుంటాడు, ఏమీ పట్టుకోవడం గురువు వాక్యంలోనే నిలబడి ఉంటాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజుల పాటు అలాగే ఉండిపోతాడు. గురువు అనుమతి కాదు కదా. గురువు లోపలికి రావాలి అంటే, ఆశ్రమంలోకి రావాలి అంటే, గురువు హృదయంలోకి వెళ్ళాలి అంటే గురువు అనుమతి కావాలి. కనుక పిలిచాడు, చూస్తుంటారు, వస్తుంటారు పోతుంటారు, కానీ ఆ బాలుడు అలాగే కాచుకొని ఉంటాడు. 3వ రోజు ఆహారం మీద నీళ్ళు లేదు కదా, కానీ ఆశయం ఉంది. 3వ రోజు పిలిపిస్తాడు. ఎవరు నువ్వు, నీ పేరేమి అంటాడు. మళ్ళీ యథాప్రకారంగా తన పేరు సత్యకామని, తల్లి పేరు జాబాలని, మా అమ్మ ఒకప్పుడు వేసిగా అంటే పరమేశ్వరిగా ఉండేది, ఎంతోమంది పూజించుకున్నారు, వాళ్ళు ఎవరో నాకు తల్లి తెలియదు అని తల్లి ఏం చెప్తుందో అదే చెప్తుంది. మరి ఏం కావాలి నీకు? నీ సత్యం తెలుసుకోవాలి. నువ్వు చాలా పెద్దదే అడుగుతున్నావు. నువ్వు శాస్త్రాలను నేర్చుకున్నావా? నేర్చుకున్నాను, కానీ మా ప్రథమ గురువు ఉద్ధారం కావాలి చెప్పారంటే నీకు అనుభవం లేని శాస్త్రం వృధా, అనుభవం సంపాదించడానికి పంపించారు. సత్యం గురించి తెలుసుకోవాలి. నా పేరు సత్యకాలం కదా, సత్యమే నేను కోరుతున్నాను, నాకు సత్యం తెలుసుకోవాలి. అయితే నీవు నేను చెప్పిన పని చేస్తావా? కఠినమైంది, చాలా కఠినమైందే, కానీ చెప్పిన పని చేయాలి. నువ్వు మహాశైవుడివి. చూడండి, ఆ 3వ గురువు ఏమంటాడు, నువ్వు మహాశైవుడివి అంటే మహా ఆశయం ఉన్నవాడు. మహాశయ అంటే మహా ఆశయం ఉన్నవాడు, పరిమాణాల ఆశయం కాదు, గొప్పదైన ఆశయం ఉన్నవాడు. నీకు కొన్ని ఆవులు ఇస్తాను, ఎద్దులు ఇస్తాను అని ఎంత ఇస్తాను? ఒక 5 ఉంటాయి, ఒక 5 ఆవులు ఇచ్చి వీటిని తీసుకొని నరమానవులు లేని దట్టమైన అరణ్యంలోకి వెళ్ళు. 5 ఆవులు ఉంటాయి అంతే. నరమానవులు మాట్లాడడానికి ఒక్క మానవుడుగా ఉండరాదు. అంత దట్టమైన అరణ్యంలోకి వెళ్ళు. ఈ ఆవులు 1000 అయినాక తిరిగి రారు. అందరూ శిష్యులు అన్న శిష్యులతో ఏమంటారు, 25 ఆవులు 1000 ఎప్పుడు కావాలి, ఇతను ఎప్పుడు తిరిగి రావాలి, ఇది అయ్యే పని కాదు. ఇది వెళ్తావా? వెళ్తాను గురుదేవాడు. సరే, ఆ 25 ఆవుల్ని 2 ఎద్దుల్ని తీసుకొని దట్టమైన అడవిలోకి వెళ్తాడు. ఎంత దట్టమైన అడవి అంటే జంతువులు, మృగాలు, ఈ ఆవులు, తను తప్ప ఎవ్వరు లేదు, ఒక్క మానవుడు లేదు. అక్కడే ఉండిపోతాడు. ప్రకృతిని గమనిస్తూ ఉండు. ప్రకృతి నీ గురువు అవుతుంది. మాటని మర్చిపో, మౌనాన్ని సాధన చెయ్యి. మౌనమే నీ గురువు అవుతుంది. మౌనమే నీ గురువు అవుతుంది. మౌనమే నీకు అన్నీ నేర్పిస్తుంది. మౌనమే నీ ధ్యానం కావాలి. మనసు శూన్యత కలగాలి. కనుక మాట మర్చిపో అని చెప్పింటాడు ఆ 3వ గురువు. ఆ 3వ గురువు పేరు శమీక మహర్షి. శమీక, ఈ పేరుతో చాలా మంది ఉన్నారు. ఇతని పేరు కూడా శమీకలో వారు, శమీక మహర్షి అంటారు. సరే, సత్యకాము ఆ 25 ఆవుల్ని పట్టించుకొని లోపలికి వెళ్తాడు. వాటితో పాటు కలిసి జీవిస్తాడు. ఆవులు పాలు తాగుతూ వాటితో పాటు ఉంటాడు. కొన్ని సంవత్సరాల పాటు వాటిని లెక్కిస్తూ ఉంటాడు. తనకు వేణువచ్చు. ఆ వేణునాదంతో
మైమరిచిపోతూ ఉంటాడు. కొంతకాలానికి లెక్కించడం కూడా మర్చిపోతాడు. ఎలా లెక్కించాలో కూడా తెలియదు, మాట లేదు, లెక్కించడం తెలియదు, వాటితో పాటే ఉండిపోతాడు. ఎంతో ఆస్వాదిస్తాడు ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రకృతిలో, అరణ్యంలో, జంతువులో తాను జంతువు అవుతాడు. అందుకే శంకరాచార్య వారు జంతువులో నరజన్మ దుర్మత అన్నాడు. జంతువుల్లో నరజన్మ చాలా దుర్లభమైంది చెప్తాడు శంకరాచార్య వారు. అలాగా ఏళ్ళు గడిచిపోతాయి. ఆవులు వాటిలో వాటే మాట్లాడుకుంటుంటాయి. మనమేమో వెయ్యిపోయినాము. శశికాంత్ చూస్తే లెక్కించడం కూడా మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాల పాటు లెక్కిస్తూ వచ్చాడు, తర్వాత లెక్కించడం మర్చిపోయాడు, లెక్కలే మర్చిపోయాడు, మాటలు మర్చిపోయాడు. మనం చూస్తే వెయ్యి అయిపోయినాము, ఇంకెప్పుడు మనము ఇంటికి పోవాలనుకుంటున్నాడు అనుకొని అది ఒకరోజు మనమంతా వెళ్ళి సత్యకాంత్తో మాట్లాడదాం, సత్యకాంత్ చెప్తాం రా. సత్యకాంత్కు ఆ భోభాష వచ్చేసింది. అన్నీ వచ్చి మౌనంగా ధ్యానంలో ఉన్న వ్యక్తితో చెప్తాయి, సత్యకాంత్ మేము వెయ్యి అయిపోయినాం, నువ్వు మర్చిపోయినావు, మనం ఇంటికి పోయే సమయం ఆసన్నమైంది, మనం ఇంటికి వెళ్దాం రా అని. అప్పుడు తెలుసుకుంటాడు. మీరు వెయ్యి అయినారా అని అడుగుతారు. అవును, లెక్కించే వింటే తనకు లెక్కలు వస్తాయి కదా. మౌనమే, మేము వెయ్యి అయిపోయినాం, మేము నాకు వెళ్ళాలి లేదు అంటాడు. అంత అద్భుతమైన శక్తి సంపాదించుంటాడు. అత్యధిక కాంతి మొత్తం అడగంతా కూడా దేదీప్యంగా వెళ్ళిపోతుంటుంది. అతని ఆరా మాట లేదు కదా. ఎప్పుడు మాట లేకుండా మౌనం పాటిస్తావో, అంతర్మౌనం పాటిస్తావో, అత్యంత అద్భుతమైన శక్తి మనలోకి వస్తుంది. మన ఆర గోల్డెన్ ఆరాగా పెరిగిపోతుంది. ఇది సత్యకాలం నిరూపించినాడు. సరే, ఆ ఆవులని పిలుచుకొని గుడగురు దగ్గరికి వస్తాడు. గుడగురు చూస్తాడు. సత్యకాలం, నువ్వు సార్థక నామధేయుడు అయినావు అంటాడు. చూసారా, సార్థక నామధేయుడు. మనకి పేర్లు ఉన్నాయి, మన పేర్లు మనం సార్థకం తెచ్చుకుంటున్నామా? శారద అంటే సరస్వతీదేవి, ఆ జ్ఞానం ఉందా? విద్య అంటే జ్ఞానం వస్తుందా? రాముడిగా ఉంటున్నామా? మన పేరు మనము సార్థకం చేసుకోవాలి. చేసుకోవడం లేదే, మన సత్యకాలం చేసుకున్నాడు. నీ పేరు సార్థకం చేసుకోవాలి. సత్యకాలం నువ్వు వెళ్ళు. అయితే సత్యకాలం వచ్చే ముందు మూడో గురువు చూడు, కానీ శిష్యులు దూరం నుంచి చూస్తారు, చూసి నిలబడతారు. అన్ని ఆవులన్నీ మొత్తం వస్త్రం నిలిపిస్తారు. గురుదేవికి పోయి, గురుదేవా గురుదేవా సత్యకాలం వచ్చాడు, సత్యకాలం వచ్చాడు, సత్యకాలంతో పాటు 1000 ఆవులు వచ్చాయి, మేము లెక్క పెట్టినాము, 1000 ఆవులు ఉన్నాయి అంటే ఆ గురువు అంటాడు, 1000 కాదు 1001 ఉన్నాయి అని చెప్తాడు. 1000 కాదు 1001 గోవు ఉంది. లేదు గురుదేవా, మీ కరెక్ట్గా 1000 ఉన్నాయి, ఖచ్చితంగా 1000 ఉన్నాయి మేము లెక్కించినాము అంటే ఆ గోవుల మధ్యలో నిలుపుతున్నాడే సత్యకాలం. సత్యకాలం లాగా గోవే, గోవులో గోవు అయిపోయాడు. గోవులో 3 దేవతలు ఉంటారని చెప్పుకుంటాను కదా, మరి 3 దేవతలు సత్యకాలంలో ఆహ్వానించుకుంటారు. పిలిచి చెప్తాడు, ఇంక మాట్లాడు, నీ తల్లి ఎదురు చూస్తున్నది, నువ్వు వెళ్తూ వెళ్తూ 3వ గురువు నీ దర్శించి వెళ్ళు. సరే, 3వ గురువు దగ్గరికి అంటే 1వ గురువు దగ్గరికి దర్శించి వెళ్ళు చెప్పినాడు. 3వ గురువు శనికి మనిషి చెప్పింటాడు, నువ్వు 1వ గురువు ఉద్దాలకుల వారి వల్లనే నువ్వు ఉద్ధరించబడ్డావు. ఆయన పేరు మీదుగా అందరినీ ఉద్ధరించేవాడు. వస్తూ ఆ 1వ గురువు దగ్గరికి వెళ్తాడు. ఆయన వృద్ధుడైపోయి ఉంటాడు. దూరం చూస్తాడు, చూసి తను బాగా చెప్తాడు, సత్యకాలం వస్తే ఉద్దాలకుల వారు మరణించినాడని చెప్తారు. ఉద్దాలకులు నన్ను అడుగుతారు, నా గురించి అడిగితే ఆయన మరణించినాడని చెప్పు. ఎందుకు స్వామి అంటే, నేను సత్యకాలం ఎదురు పడలేను, నేను సత్యకాలం ఎదురుగా నేను ఉండలేను,
ఆ శక్తి ముందు నాకు ఏమి, ఆయన శాస్త్ర అనుభవం రాకముందు నా ఫలితం ఏమీ పనికిరాదు. నా పాద నమస్కారం చేసేకి వస్తాడు, నాకు ఆ అర్హత లేదు, నేనే అతనికి పాద నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన అనుభవ జ్ఞాని, అనుభవ విజ్ఞాని, ఆత్మానుభవం పొందినవాడు సత్యకాలం. నేను శాస్త్రం మాత్రమే సంభవిస్తున్నాను కనుక అతని శక్తి ముందు నా శక్తి ఏమాత్రం లేనిది. నేను వెళ్ళిపోతున్నప్పుడు సత్యకాం చూస్తాడు. సత్యకాం అది తెలిసిపోతుందే ఆయనే సత్యం కదా, వడివిడిగా ప్రవృత్తికి వస్తాడు. గురుదేవుడు వెళ్తున్నప్పుడు అడ్డమిస్తాడు. స్వామి ఎందుకు మీరు వెళ్తున్నారని చూసి సత్యకాం నీకు పాద నమస్కారం అంటాడు. ఎంతటి మాట అన్నారు, మీరు లేకపోతే నేను లేదు కదా, మీరే కదా ప్రథమ గురువు. నీ అనుభవం ముందు నా అనుభవం లేదు సత్యకాం, నువ్వు చిన్నవాడే విన్నావు అంటే మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మనం వృద్ధులైనారు మీరు. అప్పుడు అంటాడు బుద్ధాల కలవాడు, ఎవరు జ్ఞానవంతులో వాడు వృద్ధులు కానీ ఏళ్ళు మీద వాడు వృద్ధులైతాడా? నువ్వు మా జ్ఞానికి, నువ్వు జ్ఞానవంతుడు, నేను పండిత శాస్త్రబుద్ధుని అంతే. నాకు అనుభవం లేదు, చెప్పాను తప్ప దాన్ని ఏ మాత్రం నేను ఆచరించలేకపోయాను. నువ్వు ఆచరించి చూపించావు. వెళ్ళు, నీ తల్లి నా పాదనమస్కారం ఉండు, నీ తల్లి నీకు సరైన పేరే పెట్టింది, నీ తల్లి దగ్గరికి వెళ్ళు. తల్లి అవసరం దశలో ఉంటుంది, దీనికోసమే ప్రాణం నిలబెట్టుకుంటుంది. చూస్తానే నాకు అర్థమైపోతుంది, నాన్న నీకు సత్యం అంతా అవసరం లేదు చేసింది, సత్యమేమో తెలుసుకున్నాను, సత్యం అవగతమైంది, నీకు జన్మనిచ్చేందుకు నా జన్మ చరితార్థమైంది. ఏ మహాపురుషుడు శుక్లమో నాలోకి ప్రవేశించింది. ధనవంతుడే కావచ్చు, కాకపోతే అతను కూడా జ్ఞానవంతుడై ఉండొచ్చునేమో. కనుకనే నువ్వు జిజ్ఞాసు అను, నువ్వు చిన్నతనమై ఉన్నప్పుడే జిజ్ఞాసుని గ్రహించుకున్నాను. నువ్వు చిన్న బాడుగా ఉన్నప్పుడే జిజ్ఞాసుకు అని నాకు అర్థమైపోయింది. అందుకే సత్యకాముని పేరు పెట్టాను. జిజ్ఞాసుకు అంటేనే ఏదైనా సరే తన అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప విశ్వసించిన వాడిని జిజ్ఞాసుకు అంటారు. అంతేకాదు సత్యం తెలుసుకోవాలా, జ్ఞానం పొందాలి అన్న ఇచ్ఛ ఆశయం ఉన్నవాడు కూడా జిజ్ఞాసుకు అంటారు. జిజ్ఞాస వియోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే, జిజ్ఞాస వియోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. జిజ్ఞాసు యొక్క ఆ మాట కూడా బ్రహ్మ మాటే ఉంటుంది, వాడుగా యోగితో సమానమే. నువ్వు నీ జన్మ చెందుకు నా జన్మ చరితార్థమైంది అని చెప్పేసి దేహం చాలిస్తుంది. కనుక యోగ విద్యని ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యోగుల దగ్గర నేర్చుకోవాలి. పండితుల దగ్గరికి పోతే శాస్త్ర జ్ఞానం మాత్రమే వస్తుంది. అంటే శాస్త్రవేత్తలో లోపలికి వెళ్ళండి, పైపైన చెప్తూ ఉంటారు. యోగాభ్యాసం తెలుసుకోవాలి అంటే యోగుల దగ్గరికి వెళ్ళాలి. ఏ విద్య ఎవరి దగ్గర నేర్చుకోవాలో వారి దగ్గరికి వెళ్ళాలి. నీకు మెకానికల్ తెలుసుకోవాలంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఒక విద్య నేర్చుకోవాలంటే ఆ విద్యను విశ్వాసం దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ధ్యానం యోగ విద్య నేర్చుకోవాలంటే యోగి దగ్గరికే వెళ్ళాలి. మరి యోగులు ఎక్కడున్నారు? చాలా మంది మన కళ్ళ ముందే తిరుగుతున్నా కూడా మనకు తెలియడం లేదు. మనందరికీ అజ్ఞానంతో ఏం చేస్తున్నామంటే వాళ్ళ పేరుని చూస్తున్నాము, వాళ్ళు వేసుకున్న వస్త్రధారణను చూస్తున్నాము. వేసుకున్న వస్త్రాలు యోగ చిహ్నాలు కావు. పేరు మార్చుకుంటే యోగి కాలేడు. మన పేరు ఏముందో అది చాలు. అదే పేరుని శ్యామాచార్య లాగే మాస్టర్ గారు ఎంతటి మహాయోగి, అతని పేరు మార్చుకున్నాడా? ఆ ఆనందాన్ని ఎన్నో పేర్లు పెట్టుకున్నాడా? లేదే. అదే పేరు. పోనీ వేరే వస్త్రాలు ఏమన్నా వేసుకున్నాడా? మనం వేషం చూస్తున్నాము, వేషాన్ని బట్టి మోసపోతున్నాము.
పెద్ద పెద్ద ముంద్రాక్షలు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని కాషాయాలు వేసుకొని ఎంతో వేసుకొని ఆ ఆడంబరాలు వేసుకుంటే ఇక్కడ ఇద్దరు మహాయోగియో అనుకుంటున్నాను. కానీ అతని లోపల ఏముందో పైన పటాలనే ఉంది, లొటాలనే ఉంది. కనుక యోగి దగ్గరికి వెళ్ళాలి, యోగాభ్యాసం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మదిత్వా చతురో వేదాన్ సర్వశాస్త్రాన్ని చైవహి సారంతు యోగివి పీతం తక్రం విభంతి పండితాః. మదిత్వా చతురో వేదాన్ 4 వేదాలను సర్వశాస్త్రాలను మదిత్వా చతురో వేదాన్ సర్వశాస్త్రాన్ని చైవహి సర్వశాస్త్రాలను వేదాలను బాగా మదించి బాగా చిలికి మదించి ఆ వచ్చిన సారథిని యోగులు పావనం చేశారు. సారమంతా అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? పిప్పి. సారథి యోగి పీతం తక్రం విభంతి పండితాః. ఆ మిగిలిన పిప్పిని తాము తీసుకొని గొప్ప పండితులు అనుకుంటున్నారు. పండితులుగా చలామణి వాళ్ళందరూ కూడా ఆ పిప్పి తీసుకున్న వాళ్ళు తప్ప సారము గ్రహించిన వాళ్ళు కాదు. సారము ఎవరి దగ్గర ఉంది? యోగి దగ్గర ఉంది. కనుక యోగికి వెళ్ళు. మరి యోగి అంటే ఎలా ఉంటాడు? యోగులకి ప్రత్యేక వేషము కానీ ప్రత్యేక భాష కానీ ప్రత్యేక పేరు కానీ ఉంటుందా? అసలైన యోగి ఎప్పుడు కూడా అలా ఉంటాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు చెప్పాడో యోగివిగా 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 అని చెప్పాడు. అంతేగాని నువ్వు నీకు పండితుడుగా చెప్పలేదు. ముందుగా మనలో ఉన్న ఆ పిచ్చిని వేష భాషలకు ఆ పిచ్చిని వదులుకోండి. వేషాన్ని చూసి మోసపోకండి. శంకరాచార్య చెప్పాడుగా, జటిలో ఉండి రుచిత కేసగా కాషాయ పరభృకృత వేషగా పశ్చండి నా పశ్చితి మూడో ఉదర్నిమిత్తం బహుకృత. పొట్టకొట్టికి చేసే ఎన్నో వేషాలు ఉన్నాయి. అందులో మంచి యోగి అనుకునే వేషం కూడా ఉంటుంది. వాడు జుట్టు పెంచుంటాడు, వాడు గడ్డలు పెంచుంటాడు, వాడు జుట్టు పీక్కొని ఉంటాడు, వాడు గుండు తెచ్చుకొని ఉంటాడు, వాడు పెద్ద నామాలు వేసుకొని ఉంటాడు, రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు. అంత మాత్రాన కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన వాడు యోగి అనిపించుకుంటాడా? మరి ఈ మాట చెప్పినాడు అంటే శంకరాచార్య వారు కాషాయ వస్త్రాలు వేసుకుంటాడా లేదని మనకు మనకు ఫోటోల్లో దీంట్లో అంతా కూడా శంకరాచార్య వారికి కాషాయ వస్త్రాలు వేసుకున్నట్టుగా చూపించినాడు. మరి అలాంటప్పుడు ఈ శ్లోకం ఎందుకు చెప్పింటాడు? జటిలో ఉండి రుచిత కేసా కాషాయంగా బహుకృత వేష పశ్చండి చిన్న పశ్చతి కూడా కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నా కూడా మూర్ఖుడు అనేవాడు వాళ్ళకుంటే వెళ్తాడే. ఒక యోగి దగ్గరికి వెళ్ళి ఎందుకు యోగాభ్యాసం చేయడు? శాస్త్ర పాఠమే చెప్పేవాడి దగ్గరికి వెళ్తాము, వాడికి అనుభవ జ్ఞానం ఉండదు. మనకి ఎంతో మంది శాస్త్రాల గురించి బోధించేవాళ్ళు, అనర్గళంగా బోధించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు టీవీ ఓపెన్ చేస్తే కనబడుతుంది. కానీ అనుభవ జ్ఞానం అనేది జీరో. వదంతు శాస్త్రాన్ని కుర్వంతు కర్మాణి భజంతు దేవత యజంతు దేవాన్. చూడండి చెప్పాడు ఏమని? వదంతు శాస్త్రాన్ని ఎన్ని శాస్త్రాలను వల్లవేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా వల్లవేసినా, కుర్వంతు కర్మాణి నువ్వు పుణ్యకర్మ అనుకున్నావో ఇంకేమో అనుకున్నావు ఎన్ని చేసినా కుర్వంతు కర్మాణి యజంతు దేవాన్. దేవుళ్ళని ఎంతమంది యజ్ఞ యాగాలను పిలిపించి ఆహ్వానించి యజ్ఞ యాగాలు చేసినా, భజంతు దేవత ఎంతమంది దేవతల గురించి భజన చేసినా, ఆత్మైక్య బోధైన వినా విముక్తి బ్రహ్మ శతాంతరేపి. ఆత్మైక్య బోధైన వినా విముక్తి, ఆత్మజ్ఞానము కలగనంత వరకు వాడికి
ముక్తి లేదు 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 చెప్తున్నారు శంకరాచార్య వారు. తన వివేక చూడమని వదంతు శాస్త్రాన్ని కుర్వంతు కర్మాణి, మనకు వాళ్ళే కావాలి, కర్మలే కావాలి. యజంతు దేవాలు, యజ్ఞయాగంలో దేవతల ఆహ్వానం చేసేది అదే కావాలి. భజంతు దేవత, ఇదే కావాలి. ఇవి ఎన్ని చేసినా కూడా వాడికి జన్మరాజ్యం రాదు, ముక్తి రాదు, ముక్తి పొందలేడు. ఎంతకాలం అంట? 100 బ్రహ్మల కాలం అంట. ఒక బ్రహ్మకాలం వింటేనే మనకు కళ్ళు బయలు దొరుకుతాయి. కలియుగము 4,32,000 సంవత్సరాలు, దానికి రెట్టింపు ద్వాపరయుగం. దానికి ద్వాపరయుగానికి 4,32,000 సంవత్సరాలు కలిపితే త్రేతాయుగం. త్రేతాయుగం యొక్క సంవత్సరానికి మరి 4,32,000 కలిపితే ఒక కృతయుగం. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మకు ఒక పగలవుతుంది. ఇలాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మకు పగలు, మళ్ళీ 1000 అయితే బ్రహ్మకు రాత్రి, అంటే ఒక రోజు అవుతుంది, ఒక రోజు. ఇలాంటి 30 అయితే బ్రహ్మకు నెల. ఇలాంటివి 360 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం అయింది. ఇలాంటివి నువ్వు ఎంతైంది? ఒక 365 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది, ఒకే సంవత్సరమే. ఇలాంటివి 100 అయితే బ్రహ్మకు ఆయుష్ అయిపోతుంది. లెక్కించగలమా? అదే శంకరాచార్య చెప్పింది, బ్రహ్మ శతాంతరేపి. 100 బ్రహ్మల కాలము, ఒక బ్రహ్మకాలమే లెక్కించలేనిది, ఊహించలేనిది. అలాంటిది 100 బ్రహ్మల కాలం ఎన్ని చేసినా కూడా వాడికి విముక్తి లేదు అని చెప్తున్నా కూడా మనకు బాగా నాటకపోయింది, బాగా నాటకపోయింది. యోగం వైపు రమ్మంటే రాము, యోగం చెప్పమంటే యోగం సరైన యోగ అభ్యాసం చేస్తూ ఈ ధ్యాన యోగం బోధించే వాళ్ళ దగ్గరికి రారు. యోగ విద్య నేర్చుకోవడానికి మన మనసు ఒప్పదు, ఒప్పిన సాధన చేయరు, మౌనంగా పాటించడు. సత్యకాలం ఎంత మౌనం పాటించాడు? మీ గురువు ఎవరంటే నా మౌనమే నా గురువు. మౌనంలో ఉండమని చెప్పిన వాళ్ళు ఇంతమంది కాదు గౌరవుడు. అక్కడ ఏమి? ప్రతి పశువు నుంచి నేర్చుకున్నాను, చెట్టు నుంచి నేర్చుకున్నాను, పుట్ట నుంచి నేర్చుకున్నాను, పక్షి కీటము ప్రతి ఒక్కటి నాకు ఎన్నో గురువులు ఉన్నాయి, ఎంతోమంది గురువులు. అన్నీ మౌనంగా. మరి మౌనం ఎంతటి శక్తినిచ్చింది సత్యకామకు. సమస్త విద్యలు వచ్చేసినాయని తనెవరో తను తెలుసుకున్నాడు, తన ఆత్మానుభవం పొందినాడు, విశ్వమంతా తానే ఉన్నాడు తెలుసుకున్నాడు. సత్యకాం నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు మూడవ నేను లేని ప్రదేశం లేదు గురుదేవా, మీలోనూ నన్ను నేను చూసుకుంటున్నాను, మీకున్న అందరిలోనూ నన్ను నేను చూసుకుంటున్నాను, నాలో మిమ్మల్ని దర్శించుకుంటున్నాను అని చెప్తాడు. ఇంతటి అద్భుతమైన ఆత్మ విజ్ఞానం ఎలా లభించింది అంటే మౌనం. మౌనానికి ఇంతటి అద్భుతమైన దివ్యశక్తి ఉన్నదా? నేను కూడా సాధించలేకపోయాను అంటాడు మూడవ గురువు కూడా, సమీక మహర్షి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మన ఇంటిలో అవసరమైతేనే మాట్లాడండి, అవసరం లేదు కామ్గా కూర్చోండి, ఏదైనా ఒక మంచి గ్రంథం చదువుతూ ఉండండి. సమయం చిక్కింది కదా అని టీవీ ఆన్ చేసి సీరియల్స్ అంటే అవి చూసుకుంటూ మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దండి. సీరియల్స్ అంతా కూడా కుటుంబ కలహాల తప్ప ఏమన్నా వేరే ఉందా? ఒక సీరియల్ నుంచి కొంత అణవంత కూడా జ్ఞానం పొందుతామా? ఏం పొందుతాము? ద్వేషం ఎలా ప్రకటించాలి, కుట్రలు నేర్చుకుంటాము, ఒక కుటుంబాన్ని ఎలా పడేయాలి, ఒకరిని ఎలా బాధ పెట్టాలి, అంతా ఇప్పుడు లేడీ విలన్సే తయారయ్యారు. ప్రతి సీరియల్స్లో ఎవరున్నారు? లేడీ విలన్సే. కుట్రలు ఎలా కుట్ర చేయాలి, ఎలా కుటుంబాన్ని కూల్చాలి, అంతే తప్ప దాంట్లో ఇంత అణవంతమైన జ్ఞానం నేర్చుకుంటున్నామా?
జ్ఞానం పొందే ఛానల్స్ కూడా ఉన్నాయి, అవి చూడండి, వాటిని తెలుసుకోండి. దాన్ని అనుభవం తెచ్చుకోవాలంటే మౌనం పాటించండి. భార్య భర్త కానీ, భర్తతో భార్య కానీ, పిల్లలతో కానీ ఎంత ఎది వ్యక్తిని మనం రెచ్చుకుంటే వస్తారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు మౌనం ఉన్నా కూడా నిన్ను రెచ్చుకుంటానికి వస్తారు. అయినా సహనం ఉండాలి. సహనం సర్వ దుఃఖానం అప్రతికారపూర్వకం చింతా విలాపరహితం సా ఏవా తితిక్షాది గచ్చతే. తితిక్ష అనేది పొందాలి. తితిక్ష అనేది మౌనంతో పాటే వస్తుంది. సహనం సర్వ దుఃఖానం, సహనం వల్లనే సర్వ దుఃఖాలు పోతాయి. ఒకరోజు మన సహనంగా ఉన్నాం అనుకోండి, సహనంగా మౌనంగా ఉన్నాం అనుకోండి, ఒకరోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు, సంవత్సరాల నుంచి వచ్చారనుకోండి. అయినా విడితేనే మారుతారు, మారగలుగుతారు, మౌనంగా ఉంటాడు, వీళ్ళు మౌనంగా వచ్చేస్తారు. వాళ్ళకి ఒక్కడానే మనం కొనాలకుంటూ పోతే మాటకి మాట ఇస్తే ఏమవుతుంది? మరింత పెరిగిపోయి ఎంత శక్తిని కోల్పోతామో. నువ్వు ఒక అరగంట సేపు చేసిన ధ్యాన శక్తి 1 నిమిషము గొడవ పడితే వెళ్ళిపోతుంది. రోజు గంట సేపు నేను ధ్యానం చేస్తున్నాను కదా, గంట సేపు ధ్యానం చేయగా వచ్చిన ఆ శక్తి 1 నిమిషం గొడవ పడితే వెళ్ళిపోతుంది. గొడవ పడినా, గట్టిగా మాట్లాడినా, అరుచుకున్నా ఎంత శక్తి మనకున్న ఇంద్రియాన్ని కూడా మన శక్తి కోల్పోయింది. చూపు ద్వారా శక్తి కోల్పోతున్నాం, వినికిడి ద్వారా శక్తిని కోల్పోతున్నాం, మాట ద్వారా శక్తిని కోల్పోతున్నాం. అందుకే ధ్యానంలో కళ్ళు మూసుకోండి, అంతర్మౌనం పాటించండి. ఏ మంత్రము వద్దు చెప్పేది, ఏ మంత్రము వద్దు, ఏ రూపము వద్దు. ఎందుకు రూపం వద్దు? రూపము ఓ కల్పితమైంది. అస్థి భాతి ప్రియం రూపం నామం చేతస్య పంచకం ఆద్యంత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అన్నారు. మొదటి 3 నువ్వేమో తెలుసుకునేకి ఉపయోగపడతాయి. ఆద్యంత్రయం మొదటి 3 ఏమి? అస్థి భాతి ప్రియం. అస్థి ఉన్నది, ఉన్నది దైవం అనేది ఉన్నది, భగవంతుడు ఉన్నాడు, నేనే దైవము అని తెలుసుకోవడం. అస్థి భాతి ప్రియం. భాతి అంటే ప్రకాశించేది, ప్రియం అంటే ఆనందించేది. అస్థి ఆత్మ అనేది ఉన్నది, పరమాత్మ అనేది ఉన్నది, నా ఆత్మే పరమాత్మ. భాతి అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రియం ఆనందాన్ని ఇస్తుంది, ఆత్మజ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది. మొదటి 3 అందుకని బ్రహ్మ పదార్థాలు అన్నారు. చివరి 2 రూపం నామం జగతి రూపం అన్నారు. రూపము నామం మనం వీటి పట్టు ఉన్నాం, ఇవి జగతి రూపాలు, మళ్ళీ మళ్ళీ జన్మ తెప్పించేవి. కనుక మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్, మౌనం పాటిద్దాం. మౌనంగా ధ్యాన సాధన చేస్తాం. అవసరమైన మేరకే మాట్లాడదాం. ధ్యాన కేంద్రంలోకి వస్తే మౌనంగా ధ్యానం చేస్తూ కూర్చోండి. సరైన సమయానికి వద్దాం, ధ్యానం చేస్తూ ఉందాం. మాస్టర్ రాలేదు కానీ మనం మాట్లాడుతూ కూర్చోద్దండి, ధ్యానం చేస్తూ ఉందాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు.